హాయ్ హలో అండి, వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేము బాగున్నామండి. మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాము. మా వంటలన్నీ చూస్తారు. అందరికీ థ్యాంక్ యూ అండి. మా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. కామెంట్స్ చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. మీకున్న డౌట్స్ అన్నీ కూడా మాకు అడుగుతున్నారండి. నిజంగా ఆ డౌట్స్ అన్నీ కూడా మేము మీకు రిప్లై ఇస్తున్నామండి. దానికి కూడా మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకెవరికన్నా రిప్లై ఇవ్వని వాళ్ళు ఉంటే కూడా సారీ అండి. మళ్ళీ చూసి మళ్ళీ మేము రిప్లై ఇస్తాము. ఈరోజు కూడా మంచి ఒక వడియాలతో వచ్చినామండి. మేమైతే సేమియా వడియాలు చేస్తున్నామండి. చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ అట్రాక్ట్ అవ్వాల్సిందే. అవి కేసర్ సేమియా వడియాలు చేస్తున్నా నేను. చూడండి, చూసి మీరు కూడా చేయండి. రండి, దానికి ఏం కావాలో చూద్దాం. చిన్నపిల్లలకు అందగా మంచిగా ఉంటాయి. కేసర్ సేమియా వడియా చాలా బాగుంటాయండి అవి. రండి చూద్దాం. ఇప్పుడు వడియాల దినం ఎండాకాలం. బియ్యం పిండి అండి. బియ్యం పిండి వచ్చేసి మనము ఒక గిన్నె తీసుకున్నాను నేను. మీ ఇష్టం అండి, ఎంతనన్నా క్వాంటిటీ తీసుకోండి. నేను కొలత చెప్తున్నాను. ఇది బియ్యం పిండి ఒక గిన్నె తీసుకున్నాను నేను, టిఫిన్. దానికి సరిపడా మనకి సాల్ట్ వేసుకోవాలా. నేను వేసేటప్పుడు చూపిస్తాను. కొద్దిగంత మనము పాపడికారు కూడా వేసుకోవాలా. ఈ పాపడికారు నేను వీడియో పెట్టినప్పుడు నాకు అన్ని కామెంట్స్ అన్నీ దీని గురించేనండి, పాపడ్ కారు గురించి. ఏ కామెంట్స్ నేను ఏం చెప్తున్నానంటే, పాపడ్ కారు మనకి ఏదైనా పెద్ద షాపు, హోల్సేల్ షాప్ ఉంటుంది కదండి మార్కెట్లలో, ఆ షాప్లో అడగండి. ఒకవేళ మీకు ఆ షాప్లో దొరకకుంటే మాత్రము ఫ్లిప్కార్ట్లోనన్నా మీషోలోనన్నా ఉంటుందండి. ఒకసారి మీరు చూడండి. చూస్తే మీకు ఈజీగానే మీకు దొరికిపోతుంది. అది రెండులలో చూడండి ఒకసారి, అంతే. ఇంకా దానికి సరిపడా మనము కేసర్ పాపడాలు అన్నాం కదండి, కేసర్ సేమియా వడియాలు అన్నాం కదా, దానికి మనము కలర్ వేసుకోవాలి కొంచెం అంతా. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేసేయండి. నేను వీడియో కనుక మీకు చూపించాలి కనుక నేను వేస్తున్నాను. సేమ్ అంటే మనకు రెడీమేడ్ బయట ఎట్లా ఉంటాయో అట్లా మనం ఇంట్లో చేసుకొని మన పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. అట్లా అది చూపిస్తున్నానండి నేను. ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం రండి. ఈ గిన్నెతోని 2 గిన్నెల పిండి కదా మనకి. దీంతో మనము ఒక గిన్నెకి 2 గిన్నెల సగం నీళ్ళు పోసుకోవాలి. అంటే ఇప్పుడు 2 గిన్నెలు తీసుకున్నాం కాబట్టి 5 గిన్నెల నీళ్ళు పోసుకోవాలి మనం. అంతే అండి. 1కి 2.5, 3, 4, చూడండి 5 గిన్నెల నీళ్ళు దీంతో మనం వేసుకోవాలి. ఈ 5 గిన్నెల నీళ్ళకి మనము దీంట్లో కొలత వచ్చేసి సాల్ట్ వీటిలలో ఎక్కువ వేసుకోవద్దండి. వడియాలల్లో మన కూరకనే ఎక్కువ అయిపోతుంది. అందు గురించి చెప్తున్నా. ఒక్క గిన్నెకి ఇంత, పావు స్పూన్. ఒక్క గిన్నెకి ఇంత మాత్రమే వేసుకోండి. ఇంకా మళ్ళీ పావు స్పూన్. 2 గిన్నెల పిండి కదా మనకి, 2 పావు స్పూన్లు వేసిన. అంతకంటే ఎక్కువ వేసుకోకండి. సాల్ట్ అయిపోతాయి, మళ్ళీ తినలేము మనము అట్లా. ఇప్పుడు ఈ పాపడ్ కారు వచ్చేసి ఒక సగం చెంచా, చూడండి అంతే. ఈ పాపడ్ కారు సగం చెంచా. ఇవి 2 మన కొలత ఇంతనే. కొద్ది నీళ్ళు మసలేటప్పుడు మనము ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుందాము, పిండి వేసుకుందామండి. కొంచెం నీళ్ళు మసలాలి మనకి. నీళ్ళు మనకు మసలినవి చూడండి మంచిగా. ఈ టైంలో ఏం చేసుకోవాలంటే మనము ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. దీంట్లో నేను ఎక్కువ వేయట్లేదండి, చూడండి ఇంత వేస్తున్నాను, చూసారా అంతే. కలర్ వేసేసినాం కదా మనం. ఈ టైంలో మనం పిండి కూడా వేసేసుకోవాలి, అంతే. చూసారా ఎంత మంచిగా కలుపుకోవాలి. పిండి నీళ్ళు ఎక్కువైనాయని ఏం టెన్షన్ లేదు మనకి. మొత్తం మనకు నీళ్ళన్నీ లాగేస్తుంది పిండి. మంచిగా ఉడకాలి ఇది. ఒక 5 నిమిషాలు ఉడికితే సూపర్ వడియాల పిండి రెడీ అయిపోతుంది మనకి. ఇది పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు ఈ వడియాలకి. చాలా బాగుంటాయి కూడా అండి నిజంగా. ఇంట్లో చేస్తా కదా నేను. పిల్లలైతే ఇష్టంగా తింటారు మంచిగా. చూసారా మనకి ఎక్కడన్నా కొంచెం ఉండలు ఉన్నా కానీ ఏమవుతుందంటే అంత పోతుంది. కొద్దిగా మూత పెడతాం కదా మనం 2 నిమిషాలు. అప్పుడు ఇక చూడండి మూత పెట్టేసేయాలి అంతే. కొంచెం ఒక 5 నిమిషాలు మూత పెట్టి
ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి మనం పిండిని. ఉడికినాక చల్లారినాక వడియాలు చేసుకోవడం. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చూడండి పిండి మొత్తం నేను ఫస్ట్ ఎంత మంచిగా కలుసుకున్నది కదండి. చూడండి ఉడికిందంటే మొత్తం ఇట్లా అయిపోతుంది మనకు పిండి, సూపర్గా అయిపోతుంది. అంతే అంతే. ఇది ఇప్పుడు చల్లార్చుకొని వడియాలు చేసుకోవడమే మనం. చల్లార్చుకొని చూపిస్తాను నేను. చూసిరా ఇగో ఇట్లా. ఇవి బియ్యము వచ్చేసి రేషన్ బియ్యమేనండి. రేషన్ బియ్యంతోనైతేనే మనకు వడియాలన్నీ మంచిగా వస్తాయి. అది రేషన్ బియ్యం నేను గిన్నెలో పిండి చేయించినానండి. మీరు కూడా అట్లనే చేయించుకోండి. మంచిగా ఏ వడియాలంటే ఆ వడియాలు చేసుకోవచ్చు ఆ బియ్యం పిండితోని మనం. అంతే. మనకి ఇప్పుడు ఈ పిండి రెడీ అయిపోయింది. అంతే. కొద్దిగా చల్లారినాక మనము వడియాలు చేసుకోవడమే నెక్స్ట్ పని. మీకు ఏదైనా పని అర్జెంటుగా ఉన్నదని అనుకోండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేసి దీన్ని పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఆ వేడికి ఇంకా మంచిగా ఉడుకుతుంది పిండి మనకి. అంతే. కొద్ది చల్లారినాక ఇంకా మీరు వడియాలు వేసుకోండి. ఫ్యాన్కే ఆరిపోతాయండి వడియాలు అయితే. ఎండలోనే పెట్టాలని ఏం లేదు మనం. చూసిరండి ఇగో లాస్ట్ సైజు మనము ఏ బిల్ అయితే పెట్టుకోవాలనుకుంటామో దీనికంటే ఇంకా సన్నంది మనము సేవ్ చేస్తాం చూడండి, అది పెట్టుకోండి హోల్స్ది. అంతే. నేనైతే దీంతో చేస్తున్నా. మీ ఇష్టం దేనితోనైనా వేసుకోండి. దీంతోనైతే మస్తు వస్తాయండి. అందుకని చెప్తున్నా నేను. మన పిండి ఇప్పుడు మనం ఏదైతే చేసుకున్నామో దాన్ని మంచిగా ఫిల్ చేసుకోవాలి ఇందులో. అంతే. చేసుకొని వేసుకోవడమే. ఇది ఎండనే కావాలని ఏం లేదండి మనకు. మనం ఇంట్లో మంచి ఫ్యాన్ కింద కూర్చొని హాయిగా ఇంట్లోనే వడియాలు చేసుకోవచ్చు. ఇవి అంత బాగుంటాయి. మళ్ళీ మనకి ఎండిపోతాయి తొందరగా. మీరు నైట్ చేసిర్రు అనుకోండి, ఫ్యాన్కి వేసేసిర్రు అనుకోండి, మార్నింగ్ వరకు మనకి చక్కగా సగం ఎండిపోతాయి. ఇంకా కొంచెం ఏమన్నా మీకు బాల్కనీలో ఎండ అట్లా వస్తే అట్లా ఇంకా కొంచెం ఎండబెట్టుకోండి ఒక 2 days కదమ్మా. ఎండకు పెడితేనే జర తొందరగా అయిపోతుంది. అంతే. చూడండి ఫిల్ చేసుకున్నా నేను. ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వడియాలు వేసుకుందాం. చూసిరా ఇట్లా వెరీ సూపర్ వడియాలు వేసుకుంటున్నాం మనం. సేమియా కేసర్ వడియాలు రెడీ అయిపోతున్నాయి మనకి. పిల్లలు చూసిరంటే ఏం చేస్తారో మీకు ఇప్పుడు అర్థమైందొచ్చు నేను ఎందుకు అన్నాను. మనకి ఇవి ఫ్యాన్కే ఆరిపోతాయండి మంచిగా. చూసిరా సూపర్ వడియాలు రెడీ. అన్ని వడియాలు ఇలాగే మనం చేసుకోవాలి. ఏమన్నా కష్టమన్న పని ఉన్నదా అండి ఇందులో మనకి? చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇట్లా వేసుకోవాలి అన్నీ. ఇట్లా వేసుకొని మంచిగా ఒక కవర్ మీద వేసి ఫ్యాన్ కింద పెట్టిరంటే మనకు ఓవర్ నైట్లోనే మార్నింగ్ వరకు మనకి ఎండిపోతాయండి. అంత బాగా ఎండిపోతాయి. ఇవి అన్నీ మనము ఇట్లా వేసుకొని మంచిగా ఒక కవర్ వేసుకొని అన్ని ఇట్లా వడియాలు చేసుకొని మీరు నైట్ చేస్తారో ఎండకే చేస్తారో అది మీ ఇష్టం అండి. మీకు ఎండ మంచిగా ఉన్నది, డాబా మీద మంచి ప్లేస్ ఉందంటే ఒక 2 కిలోలు నానబెట్టి చేసేసుకున్నట్టు ఒక్క రోజులలో మీకు వడియాలు 70 వడియాలు అయితే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. ఈ వడియాలు అంత బాగుంటాయండి. మీరు ఇది ఒక్కటి చూసి చేసుకోండి మీ ఇష్టం. ఇది ఎక్కడైనా కానీ ఈజీగా ఆరిపోతాయి. ఎందుకంటే మనకు లావు లేవు కదా, సన్నం కదా, చాలా బాగుంటాయి ఇవి. చూడండి ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఎండకు మంచిగా పాపడాలు లేక వెళ్తాయి. ఎండకు పెట్టిరు అనుకోండి, ఇంకా ఫస్ట్ ఇంట్లో చేసినాక తర్వాత పైన ఒక రోజు ఎండలో పెట్టేసేయండి. ఎండలో పెట్టినాక మీకు ఇంకా సూపర్ వడియాలు రెడీ అయిపోతాయండి. ఇంకా ఎండిందంటే నైటే ఇది మొత్తం కవర్ మీద నుంచి ఇట్లా వచ్చేస్తుంది మంచిగా. అట్లా అంత మంచిగా ఉంటాయండి వడియాలు ఇవి. చూసిరండి మన కేసర్ వడియాలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఎండినాక ఇట్లయితే మనకి ఆల్రెడీ నేను చేసి ఎండబెట్టి అన్ని పెట్టినాక మీకు మళ్ళీ ప్రాసెస్ మొత్తం మీకు కూడా చూపించాలి కదండి. అందు గురించి అని చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి మీరే. ఇంత మంచిగా వస్తాయండి మనకి వడియాలు కదా. మీరు చేస్తారని ఇక నేను కూడా అనుకుంటున్నాను, ఫిక్స్ అయిపోయినాను. ఇంకా మీరు కూడా చేయండి, చేసి ఎంజాయ్ చేయండి. నూనె వేడి కాకముందు మనం ఎంత మంచి వడియాలు వేసినా అవి పొంగవండి. అంతే, అదొక్కటి చూసుకోండి. నూనె జర వేడి కాగానే మళ్ళీ సిమ్ పెట్టి దవ్వుకొని వెళ్తుంది.
చూసారు కదా, ఇంకా కొంచెం వేడి కావాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా అవుతున్నది చూడండి. ఆల్రెడీ మన కేసర్ వడియాలు పైకి వచ్చేసినాయి చూడండి, ఇంత బాగా వచ్చింది కదా. అదనమాట సంగతి. ఇంకా కొద్ది వేడి కాగానే మనం వేసేసుకుందామండి. అంతే. ఇక చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇక ఎండినాక మనకి ఇట్లా అవుతాయండి వడియాలు. ఇంకో చూడండి సూపర్ కదా. ఇప్పుడు మనం చూడండి వేస్తున్నా నేను. చూసారా ఎంత బాగా పొంగినాయో చూడండి. చూసారా మన కేసర్ సేమియా వడియాలు రెడీ. చూడండి మన వడియం ఎంత చిన్న ఉంది, మన వడియం సైజ్ ఎంత పెద్దగా అయింది అది కూడా చూడండి మీరు. ఇగో చూసారా అండి, ఇది దీనికి పొంతనే లేదు అసలు, అంత బాగా పొంగింది చూసుకోండి. ఇంకా మీరు అట్లా పొంగాలండి వడియాలు, అట్లా పొంగితేనే నాకు మంచిగా అనిపిస్తుంది. లేకపోతే చేసి కూడా వేస్ట్, మనం ఆ పొంగని వడియాలు చేసుకుంటే వేస్ట్ కదండి, అందు గురించి అని చెప్తున్నాను నేను. చూడండి ఎంత బాగా వచ్చినాయో. బా డిష్ కలుగుతుందండి, అట్లా అనొద్దు కదా. ఇట్లా రావాలి మనకు వడియాలు మంచిగా. ఇంకొకటి కూడా ఇద్దాం మంచిగా. జర్ర ఎంతసేపు అండి మనం ఒక 1 అవర్ పిండికి మంచిగా చేసి కొద్ది చల్లారినాక ఒక గంట సేపు మన టైం వడియాలకు స్పెండ్ చేసినాం అనుకోండి, మంచిగా ఇంట్లో వడియాలు సంవత్సరంకు నిల్వ వడియాలు ఉంటాయి మనకి. అంతే చూసారా, అంతే మన వడియాలన్నీ. ఇంకొకటి వేస్తానండి నేను, నాకు చేస్తుంటే ఇంకా చేయాలనిపిస్తుందండి, అందుకని ఇంకొకటి కూడా చేద్దాం మనం. చూడండి ఓకేనా, చాలు ఇంకా అంతే. మన వడియాలన్నీ ఇట్లా వేసుకోవాలి మనం. చూసారా అండి మన సేమియా కేసర్ వడియాలు సూపర్ అండ్ సూపర్. ఇంత బాగా వచ్చినాయో చూడండి. పిల్లలు ఊరుకుంటారా ఇప్పుడు చెప్పండి మీరు? పిల్లలైనా పెద్దలైనా దీనికి చూడంగానే తినాలనిపిస్తుంది అండి, అంత బాగుంటాయి నిజంగా. పెద్దోళ్ళ కంటే చిన్న పిల్లలకి అది ఇష్టం. ఎంత మంచిగా వచ్చినాయి కదా, సన్నగా ఉన్నాయి కదా పెద్దోళ్ళు, చిన్నోళ్ళకి తొందరగా పోతాయి. కలర్ఫుల్ వడియాలు ఎంత బాగా వచ్చినాయి అంటే నేనేం చెప్పాలండి మీకు. మీరు కూడా చేయండి, చేసి మీరు కూడా పిల్లలకు పెట్టండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇగో ఊరుకూరుకనే విరిగిపోతున్నాయండి ఇవి నిజంగా. సూపర్ వచ్చినాయి అండోయి. ఇంకా చూడండి, చేయండి మీరు కూడా, చేసి మాకు ఎట్లా వచ్చింది చెప్పండి. ఇంకా మా వంటలన్నీ చూస్తారు. అందరికీ థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా అసలు మంచి వంటలతోని మేము ఇంకా మీకు వస్తూనే ఉంటాం. మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీలు ఇంకా మేము తెస్తూనే ఉంటామండి. మీరు ఇట్లానే చూస్తుండండి, మమ్మల్ని బ్లేజ్ చేస్తుండండి, అంతే కదండి. ఇంకా మాకు మీరు అడిగిన కామెంట్స్ అన్నిటికీ కూడా మేము కంపల్సరీ రిప్లై ఇస్తున్నామండి. ఇంకెవరైనా ఇయ్యని వాళ్ళు ఉంటే కూడా సారీ అండి, చూసి మళ్ళీ మేము రిప్లై ఇస్తామండి, అంతే కదండి. బాయ్.